ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. ఆదివారం జరిగే ఈ హై వోల్టేజ్ పోర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. పురుషుల క్రికెట్ తరహాలోనే మహిళల క్రికెట్ లోనూ దాయాదుల పోరుకు ఉండే క్రేజ్ మరే ఇతర మ్యాచ్ కు ఉండదు. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతున్న అంటే అభిమానులకు అదొక పెద్ద పండుగ లాంటి వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది. ఈ క్రమంలో ఇరు జట్ల గత రికార్డులు, హెడ్ టు హెడ్ గణాంకాలు పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలువడుతున్నాయి. రాజకీయ కారణాల వల్ల పురుషుల క్రికెట్ లాగే మహిళల క్రికెట్ లో కూడా భారత్ మరియు పాకిస్తాన్ జట్లు ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ లో ఆడటం లేదు. ఇరు దేశాల మధ్య ప్రత్యేకమైన సిరీస్లు లేకపోవడంతో కేవలం ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నమెంట్లు, ఆసియా కప్ మరియు బహుళ దేశాలు పాల్గొనే ప్రత్యేక టోర్నీలలో మాత్రమే ఇవి ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ కారణంగానే 2009 నుండి ఇప్పటి వరకు గత కొన్నేళ్ల కాలంలో ఈ రెండు జట్లు కేవలం 16 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో మాత్రమే పరస్పరం పోటీ పడ్డాయి. వీరి మధ్య మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2009 సంవత్సరంలో జరిగింది. మొత్తం టీ20 అంతర్జాతీయ రికార్డులను ఒకసారి నిశితంగా గమనిస్తే పాకిస్తాన్ పై భారత మహిళా జట్టు స్పష్టమైన మరియు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన 16 మ్యాచ్లలో భారత్ జట్టు ఏకంగా 13 సార్లు ఘన విజయం సాధించి రికార్డు సృష్టించింది. కాగా పాకిస్తాన్ జట్టు కేవలం 3 మ్యాచ్లలో మాత్రమే విజయాన్ని అందుకోగలిగింది. 2009 జూన్ 13న టాన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లోనే భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించి తన విజయాల పరంపరను ఘనంగా ప్రారంభించింది. కేవలం టీ20 వరల్డ్ కప్ చరిత్రను మాత్రమే ప్రత్యేకంగా పరిశీలిస్తే ఇరు జట్లు ఇప్పటి వరకు 8 సార్లు తలపడ్డాయి. ఇందులో కూడా టీమిండియా 6 మ్యాచ్లలో ఘన విజయం సాధించి తన పై చేయిని నిలబెట్టుకోగా పాకిస్తాన్ కేవలం 2 మ్యాచ్లలో మాత్రమే గెలిచింది. పాకిస్తాన్ జట్టు 2012 మరియు 2016 వరల్డ్ కప్ ఎడిషన్లలో మాత్రమే భారత్ను ఓడించగలిగింది. మిగిలిన 2009, 2010, 2014, 2018, 2023 అండ్ 2024 వరల్డ్ కప్ టోర్నీలలో పాకిస్తాన్ను భారత్ ఘోరంగా మట్టి కరిపించింది. పాకిస్తాన్ జట్టు భారత్ పై టీ20 క్రికెట్ లో తన మొదటి విజయాన్ని 2012 అక్టోబర్లో వేదికగా సాధించింది. ఆ ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాకిస్తాన్ కేవలం 1 పరుగు తేడాతో గెలిచి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మళ్ళీ 2016లో భారత్ పై విజయం సాధించినప్పటికీ ఆ తర్వాతి కాలంలో భారత్ వరుస విజయాలతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తూ వస్తుంది. ప్రస్తుత టోర్నీలో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు తమ పాత విజయాల రికార్డులను కొనసాగిస్తూ మరో అద్భుత విజయాన్ని అందుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు ఎలాగైనా భారత్ కు గట్టి పోటీ ఇచ్చి గెలవాలని తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ మ్యాచ్ లో భారత్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా లేదా పాకిస్తాన్ షాక్ ఇస్తుందా అనేది చూడాలి. రైట్, ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ పవన్ కృష్ణ ఉన్నారు. రైట్, పవన్ కృష్ణ చెప్పండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక దాయాదుల మ్యాచ్ ఒకటి దగ్గర అవుతుంది. భారతదేశం వర్సెస్ తప్పకుండా ఎక్కడైనా కూడా కైండ్ ఆఫ్ హై టెన్షన్ వాతావరణం. అయితే ఒకసారి హిస్టరీ కనుక చూసుకుంటాం 2005 నుంచి 2025 వరకు ఇండియా ఉమెన్ వర్సెస్ పాకిస్తాన్ ఇక్కడ టోటల్ గా ఓవరాల్ డామినేషన్ ఇండియాదే అనమాట.
అన్ని ఫార్మాట్స్ కలిపి 28 మ్యాచెస్ ఇక్కడికి. అండ్ మ్యాచెస్ లో 25 టీమిండియా అండ్ 3 మాత్రమే. సో ఓవరాల్ గా ఇండియా విజయం 89.8 రియల్లీ హై. అండ్ ఆ 3 మ్యాచ్లలో కూడా లైక్ చాలా ఎడ్జ్ లోనే ఇంకా ఓడిపోవడం జరిగింది. అండ్ 50 ఓవర్స్ ఓవరాల్ ఇంటర్నేషనల్ వన్డే మ్యాచెస్ చేసుకుని 12 మ్యాచ్లు 12 ఇండియానే గెలిచింది. అండ్ వరల్డ్ కప్ లో కూడా 5 మ్యాచ్లకి 5 మ్యాచ్లు ఇండియా గెలిచింది 73-25 వరకు అనమాట. సో ఇక్కడ ఎక్కడ చూసినా వన్డే ఇంటర్నేషనల్ లో క్లీన్ స్వీప్ చేసింది, డౌట్ లేదు. ముఖ్యంగా 2025 లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ మన టీమిండియా కప్, అందులో కూడా పాకిస్తాన్ మీద స్పష్టమైన డామినేషన్ అయితే చూపించింది. ఇండియా 247 ఫర్ 7 వికెట్స్ పడిపోతే 50 ఓవర్స్ లో, పాకిస్తాన్ 159 మాత్రమే చేసింది అనమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనే ఒక హై టెన్షన్ మ్యాచ్ లో ఇక్కడ ప్రెషర్ ని ఎవరైతే బాగా కంట్రోల్ చేస్తారో, ప్రెషర్ ని ఎవరైతే డామినేట్ చేస్తారో వాళ్ళే గెలుస్తారనమాట. సో ఆ రకంగా తీసుకున్నా కూడా ఇండియా ఆ ప్రెషర్ కండిషన్స్ ని ఎప్పుడైనా కూడా చాలా చక్కగా చేసింది. దే నో దాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే చాలా ప్రెషర్ కండిషన్స్ ఉంటుందని, బట్ ఇండియా ఎప్పుడైనా కూడా ఇది ఇంకొక మ్యాచ్ లాగానే చూస్తారు కానీ అక్కడికి వెళ్ళాక ఆ ప్రెషర్ కండిషన్స్ ని ఎప్పుడు కూడా వాళ్ళ మీద పెట్టుకోవాలి. బట్ పాకిస్తాన్ దగ్గర మాత్రం ఆ ప్రెషర్ కండిషన్స్ ని వాళ్ళు సరిగా ఎప్పుడు కూడా అనలైజ్ చేశారు అనేది లేదు. అట్ ది సేమ్ టైం దాన్ని వాళ్ళు సరిగా దాన్ని కంట్రోల్ చేసింది కూడా లేదనమాట. సో ఇక్కడే మన ఇండియాకి సంబంధించి ఒక మంచి లాజిక్ ఏమైనా ఉంది అంటే మాత్రం, ఇనిషియల్ గానే మన వాళ్ళు కనుక స్టార్టింగ్ లోనే వాళ్ళని ఒక ప్రాపర్ వికెట్స్ అనేది 1-2 పడేస్తే ఆ తర్వాత వాళ్ళు క్యూ కట్టేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ T20 గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఓవరాల్ T20 ఇంటర్నేషనల్స్ లోనే మాత్రమే 3 సార్లు వాళ్ళు మనల్ని ఓడించడం జరిగింది అనమాట. 16 మ్యాచెస్లలో 13 సార్లు మనం గెలిచాం, 3 సార్లు మాత్రమే పాకిస్తాన్ గెలిచింది అనమాట. అండ్ అందులో T20 వరల్డ్ కప్ లో రికార్డ్ చూసుకుంటే మాత్రం 6 సార్లు మనం గెలిస్తే 2 సార్లు పాకిస్తాన్ గెలిచింది. ఆ 2 సార్లు కూడా 2012 లో గాలే వరల్డ్ కప్ లో కూడా ఒక 1 రన్ తేడాతోనే మనం అక్కడ ఓడిపోవడం జరిగింది. అండ్ 2016 లో డక్వర్త్ లూయిస్ ప్రకారం లైక్ వర్షం వల్ల అక్కడ 2 రన్స్ తేడాతో పాకిస్తాన్ గెలిచింది. ఈ 2 సిచ్యువేషన్స్ మినహా కూడా ఎప్పుడు కూడా పాకిస్తాన్ మన ఇండియా మీద అంతగా డామినేట్ చేసిన అవకాశాలు అయితే ఎప్పుడు మనకు కనబడలేదు. సో ఈ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళని లైక్ ముఖ్యంగా ఎవరిని ఏ ప్లేయర్ ని పాకిస్తాన్ లో తక్కువ అంచనా వేయకూడదు అంటే, ఒకటి ఫాతిమా సనా కెప్టెన్, అండ్ అలియా రియాజ్ అండ్ మునీబా అలీ, వీళ్ళ ముగ్గురిని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఈ మ్యాచ్ మనం గెలిచేయచ్చు, అంత ఇబ్బంది కూడా ఏం కనబడట్లేదు. అండ్ ముఖ్యంగా మన టీమ్ స్ట్రెంత్ కూడా తీసుకుంటే మాత్రం మన దాంట్లో ఎక్కువ ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు. ముఖ్యంగా దీప్తి శర్మ లాంటి ఆల్రౌండర్ ఉండడం మనకు చాలా గర్వకారణం, మనకు చాలా లక్ కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలా రా పేస్ ఉంటుంది, మంచి స్వింగ్ మ్యాజిక్ చేయగలుగుతుంది, అండ్ స్పిన్ లో కూడా చాలా ఒక మిస్టరీ స్పిన్ కూడా వేయగలుగుతుంది, మంచి డెడ్లీ వేరియేషన్స్ ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఫియర్లెస్ ఎగ్జిక్యూషన్ తన దగ్గర ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. అటు బ్యాటింగ్ లోను, ఇటు బౌలింగ్ లోను దీప్తి శర్మ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు, ఎటువంటి డౌట్ లేదు. బట్ ఈ మ్యాచ్ అనేది ఇండియాకి చాలా క్రూషియల్. ఎందుకంటే మొదటి మ్యాచ్, ఈ మ్యాచ్ అందులో పాకిస్తాన్ తో మ్యాచ్ కాబట్టి ఆ ప్రెషర్ కండిషన్స్ ని మన వాళ్ళు ప్రాపర్ గా డీల్ చేసి గెలిస్తే గనక మనకు ఒక మంచి ఫౌండేషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ గ్రూప్ ఏ లో ఏదైతే టీమ్స్ ఉన్నాయో దీన్ని గ్రూప్ ఆఫ్ డెత్ అని కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ తో పాటు ఇంకొక 2 ఇంపార్టెంట్ అండ్ చాలా డేంజరస్ టీమ్స్ ఉన్నాయి, అందులో ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా. సో మన స్టార్టింగ్ లోనే ఈ ప్రెషర్ కండిషన్స్ లో మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని ఈ మ్యాచ్ ని గెలిస్తే టీమిండియా, ఆ తర్వాత ఆస్ట్రేలియా మీద, సౌత్ ఆఫ్రికా మీద కూడా ఇదే ఊపుతోని కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా సార్లు మనకి టగ్ ఆఫ్ వార్ ఇచ్చింది, సౌత్ ఆఫ్రికా కూడా చాలా డేంజరస్ టీమ్. కాబట్టి ఈ 2 టీమ్స్ ని మనం గెలవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక ప్రాపర్ ఫౌండేషన్ మనకి ఇక్కడ వస్తే మాత్రం మంచి కాన్ఫిడెన్స్ తోని మన సెమీఫైనల్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ లోనే మనకి మంచి పాయింట్స్ వస్తే గనక మనకి సెమీఫైనల్ బర్త్ కూడా మనకి ఖరారు అయిపోయే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో ఏ రకంగా చూసుకున్నా కూడా మన దగ్గర మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఒక పక్క షెఫాలి వర్మ మీద ఉంది, అండ్ ఇంకొక పక్క స్మృతి మందన మీద ఉంది. వీళ్ళిద్దరు కూడా ఒక మంచి ఫియర్లెస్, ఎక్స్ప్లోజివ్ అండ్ రిలెంట్లెస్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఒక మంచి వరల్డ్ క్లాస్ మ్యాచ్ వచ్చేసి మన క్రికెట్ వచ్చేసి స్మృతి మందన ఆడుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా వీళ్ళ మీద మంచి హోప్స్ ఉన్నాయి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ మ్యాచ్ తప్పకుండా అమ్మాయిలు గెలిచి మనకి ఒక మంచి గర్వకారణం అవుతారని కోరుకుందాం. రైట్ పవన్ కృష్ణ గారు, థ్యాంక్ యూ అండి.